ఏపీలో అధికారంలోకి వచ్చేది ఎవరు? కౌంటింగ్ లో కౌన్ బనేగా విన్నర్. మరికొద్ది గంటల్లో ఈ ఉత్కంఠకు తెరపడనుంది. వేలాది పోలీస్ బలగాల పహారా మధ్య సీసీ కెమెరాల నిఘా నీడలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కు తెరలేవనుంది. పోలింగ్ సందర్భంగా చెలరేగిన హింసను దృష్టిలో పెట్టుకుని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 45,000 మంది పోలీసుల మోహరింపు, 1985 సున్నిత ప్రాంతాల గుర్తింపు, 12,000 మంది బైండోవర్, ఎక్కడ అల్లర్లు జరగకుండా జాగ్రత్తలు, 1200 ప్రాంతాల్లో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్, 153 కేసులు, సరైన పత్రాల్లేని 4,500 వాహనాలు సీజ్, సీసీ కెమెరాల నిఘా, కౌంటింగ్ సెంటర్ల చుట్టూ రెడ్ జోన్ ఏర్పాటు. ఇవి కౌంటింగ్ కోసం ఏపీలో చేసిన కనీ విని ఎరుగని ఏర్పాట్లు. ఏపీలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరికొద్ది గంటల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఉదయం 8 గంటలకు ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత 8:30 ఈవీఎంల లెక్కింపు షురు అవుతుంది. పోస్టల్ బ్యాలెట్లు లేని చోట ఉదయం 8 గంటలకే ఈవీఎం కౌంటింగ్ మొదలవుతుంది. ఇక అసెంబ్లీ పార్లమెంటు స్థానాలకు వేర్వేరుగా లెక్కింపు జరుగుతుంది. ఈవీఎంలతో పాటు 5 వీవీప్యాట్ స్లిప్లను లెక్కిస్తారు. పోస్టల్ బ్యాలెట్కు ఒక్కో రౌండుకు 2.5 గంటల సమయం పడుతుంది. సీసీ కెమెరాల నిఘాలో కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. కౌంటింగ్ సెంటర్ల చుట్టూ ఏర్పాటు చేసిన రెడ్ జోన్ దాటి ఎవరిని లోపలికి అనుమతించరు. 8 o'clock పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. 8:30 నుంచి ఈవీఎం బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే ప్రతి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ విల్ బి డన్ ఇన్ ఎ సెపరేట్ కౌంటింగ్ హాల్లో వేర్ దెర్ ఇస్ నో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఇస్ గోయింగ్ ఆన్. అక్కడ 8 o'clock నుంచే మనము ఈవీఎం బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఏపీలో ఎన్నికల తర్వాత జరిగిన హింసను దృష్టిలో పెట్టుకుని భద్రతను కట్టుదిట్టం చేశామన్నారు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. అక్కడ మాక్ డ్రిల్ అంటే ఏమైనా ఘర్షణ జరిగితే వైలెన్స్ జరిగితే అక్కడ ఏం చేయాలి, మాక్ డ్రిల్ కూడా అక్కడ చేస్తున్నారు. పెట్రోలింగ్ చేస్తున్నారు. ట్రబుల్సమ్ లొకేషన్స్ని ఐడెంటిఫై చేసేసి అక్కడ పికెట్స్ పెట్టడం, ప్రతి చోట్ల పికెట్ పెట్టడం జరిగింది. పోలీస్ టీమ్ క్యూఆర్టీస్ రెగ్యులర్గా విజిట్ చేస్తున్నారు. ఏపీలో పోలింగ్ మాత్రమే కాదు, కౌంటింగ్ కూడా బీపీ పెంచుతోంది. భద్రతా బలగాలను మునివేళ్ల మీద నుంచోపెడుతోంది.